తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకోకూడదన్న నిబంధన ఉంది. తిరుమలకు పుష్పమండపం అనే పేరు కూడా ఉంది. కానీ అక్కడి కుసుమాలన్నీ శ్రీనివాసుడికే చెందుతాయి. ప్రచారంలో ఉన్న కథనాన్ని అనుసరించి పూర్వము స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ప్రసాదంగా ఇస్తుండేవారు. ఆడవాళ్ళు అయితే తలలో, మగవాళ్ళు అయితే చెవిలో పెట్టుకునేవాళ్ళు భక్తిగా. ఒకసారి శ్రీశైలపూర్ణుడనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించాల్సిన పుష్పాలను తాను ధరించాడట. ఆ రాత్రి స్వామి శ్రీశైలపూర్ణుని కలలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని చెప్పారు. అప్పుడు ఎంతగానో చింతించాడు శిష్యుడు. గురువుగారు ఆనాటి నుంచి స్వామివారికి అలంకరించిన కుసుమాలన్నీ కూడా భక్తులకు ఇవ్వకుండా పూల బావిలో వేయాలనే ఆచారం ప్రారంభమైంది. అప్పటి నుంచే భగవంతుడు ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలని గుర్తించేందుకు కుసుమాలు ధరించకూడదన్న నియమం కూడా ఉంది. ఆలయము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆడంబరాలకు, ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే ఆ పరమాత్ముడిపై అంత మనసు ఏకాగ్రత, భక్తి కలుగుతుంది. ఇందుకు పూలు తలలో అక్కడ మహిళలు పెట్టుకోకూడదు. అలాగే స్వామివారికి ఉపయోగించిన పూలన్నీ కూడా ఇప్పుడు మరునాడు అవి తీసుకొని అగరబత్తీలు కూడా తయారు చేస్తున్నారు. గోవింద గోవింద.